ఈరోజు మనం ఈ వీడియోలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చించబోతున్నాం. దేశవ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఒక సంఘటన ఇది. పిల్లలకు చదువుతో పాటు సంస్కారం కూడా ఎంత అవసరమనేది ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది. కేవలం పుస్తకాల నాలెడ్జ్ మాత్రమే కాదు, సమాజంలో ఎలా మెలగాలి, పెద్దల విషయంలో ఎలా గౌరవంగా ఉండాలి అనే విషయాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా నేర్పాలి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో జేఈ టాపర్ V1S మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ భుజం మీద చేయి వేయడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతటి చర్చకు దారితీసింది, ఈ సంఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇది జనరేషన్ గ్యాప్ అంటుంటే, మరికొంతమంది సంస్కార లోపం అంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ జేఈ టాపర్ V1 మధ్య జరిగిన ఈ సంఘటన ఈ నెల 21 నుంచి 24 మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జేఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షలో V1S మహేశ్వరి 100% ఆల్ ఇండియాలో 61 ర్యాంక్ సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే టాపర్గా నిలిచిన V1ను కేటీఆర్ అభినందించడానికి ఆహ్వానించారు. ఈ అభినందన కార్యక్రమంలోనే ఈ సంఘటన జరిగింది. కేటీఆర్ పక్కన నిలబడిన V1 ఆయన్ను పలకరిస్తూనే భుజం పైన చేయి వేశారు. ఈ దృశ్యం వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దీనిపై విస్తృతమైనటువంటి చర్చ మొదలైంది. చాలా మంది నెటిజన్లు యువతరం వైఖరిపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దల విషయంలో గౌరవం, వినయం లాంటివి నేటి యువతలో లోపిస్తున్నాయా అనే ప్రశ్నలను లేవనెత్తారు. ఇది కేవలం ఒక చిన్న సంఘటనలా కనిపించినా దీని వెనుక ఉన్న సామాజిక విలువలు, పెంపకం లాంటి అంశాలపై తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ సంఘటన రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా చర్చకు దారితీసింది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి పదవులు నిర్వహించారు. అలాంటి సీనియర్ రాజకీయ లీడర్తో ఓ యువకుడు అలా ప్రవర్తించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ చర్యను జనరేషన్ యాటిట్యూడ్గా అభివర్ణిస్తారు. అంటే నేటి యువతకు పెద్దల విషయంలో గౌరవం చూపడంలో ఒక భిన్నమైన ఆలోచన ఉందనేది వారి అభిప్రాయం. అయితే మరికొందరు మాత్రం దీన్ని సంస్కార లోపంగానే చూస్తున్నారు. విద్యతో పాటు వినయం కూడా ముఖ్యమని, అది లేకపోతే ఎంత గొప్ప విజయం సాధించినా ప్రయోజనం లేదని వాళ్ళందరూ వాదిస్తున్నారు. ఈ ఘటనపై సామాన్య ప్రజలు, విద్యారంగ నిపుణులు, సామాజిక కార్యకర్తలు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జనం తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకుంటున్నారు. చాలా మంది ఇది అహంకారానికి నిదర్శనం అని అంటుంటే, మరికొందరు మాత్రం కేటీఆర్ లాంటి ప్రముఖుల విషయంలో ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో పెద్దలకు ఇచ్చే గౌరవం గురించి చాలా మంది గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తితో ఓ యువకుడు చనువుగా వ్యవహరించడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటన భవిష్యత్తులో విద్యార్థులు, యువత పబ్లిక్ లైఫ్లో ఎలా ప్రవర్తించాలి అనే దానిపై ఒక చర్చకు నాంది పలికింది. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు పిల్లలను గైడ్ చేయాల్సిన అవసరాన్ని ఇక్కడ గుర్తు చేస్తోంది. కేటీఆర్ భుజంపై జేఈ టాపర్ V1 చేయి చేసిన సంఘటన కేవలం ఒక చిన్న పొరపాట, లేకపోతే నేటి యువతరం యాటిట్యూడ్లో వచ్చినటువంటి మార్పా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. యువతరం తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తుంది. అయితే ఆ స్వేచ్ఛకు, మర్యాదకు మధ్య ఉన్నటువంటి సన్నని గీతను మాత్రం అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. కొన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు సంప్రదాయ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వారికి ఈ వీడియో మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. పట్టణ ప్రాంత యువతరం ఆధునిక పోకడలు, పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావంతో ఇలాంటి చిన్నపాటి విషయాలను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఒక పబ్లిక్ ఈవెంట్లో ఒక సీనియర్ లీడర్తో వ్యవహరించేటప్పుడు ప్రోటోకాల్, గౌరవం పాటించడం అవసరమని చాలా మంది భావిస్తున్నారు. ఈ సంఘటనపై భవిష్యత్తులో కూడా చర్చలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ
ఈ జేఈ టాపర్ సంఘటన కేవలం ఒక వార్తగా మిగిలిపోకుండా సామాజిక విలువలు, యువత పెంపకం గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. పిల్లలకు చదువుతో పాటు వినయం, సంస్కారం కూడా ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్ తరాలకు మంచి మార్గం చూపాలి. ఇది మనం అందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.